వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఇంటికి ఒకరో ఇద్దరో ఖచ్చితంగా డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మా పేరెంట్స్‌కి లేదు. అదేవిధంగా మేము ఎక్కువ స్వీట్స్ తినము, షుగర్ తినము. అయినప్పటికీ ఎందుకు మాకు డయాబెటీస్ అటాక్ అయిందని చెప్పేసి బాధపడతా ఉంటారు. డయాబెటీస్ అనేది అసలు దేని కారణంగా మనకు ఇది అటాక్ అవుతా ఉంటది? దీనికి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ లోకేశ్వర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, చాలా వరకు కూడా మాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవండి. ఇదేదో జెనెటిక్‌గా వస్తది. జన్యుపరంగా అంటే పేరెంట్స్‌కి ఉంటే పిల్లలకు వస్తది అంటూ ఉంటారు. కానీ మా పేరెంట్స్‌కి లేదు, తాత ముత్తాతలకు లేదు. మాకు స్వీట్స్ తినే అసలు అలవాటే లేదు. అయినప్పటికీ నాకెందుకు డయాబెటిస్ అటాక్ అయిందని బాధపడతా ఉంటారు. అసలు డయాబెటిస్ అటాక్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి సార్? సో డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి. మనం ఈ మధ్యకాలంలో కాదు, ఒకప్పటి నుండి కూడా గడిచిన దశాబ్ద కాలం నుండి కూడా ఈ డయాబెటీస్ కేసెస్ అనేది ఇండియా, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా లోపల ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట ఈ డయాబెటీస్ కల్చర్. సో ఒకప్పుడు ఏంటంటే ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ చూసేవాళ్ళం. ఇప్పుడు మారుతున్న జీవనశైలిలో భాగంగా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సర్వే ప్రకారంగా ప్రతి 5గురిలో, ఒకప్పుడు 7గురిలో ఒకరికి డయాబెటీస్, ఇప్పుడు ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒకరికి డయాబెటీస్ అనేది కామన్గా మనం చూస్తున్నాం అనమాట. సో ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఏంటి అని మనం చూస్తున్నట్లయితే, అంటే ఒకప్పుడు తీసుకున్న ఆహారమే ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు ఆల్మోస్ట్, బట్ ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే జీవన శైలిలో మనం చేసినటువంటి మన ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మోడిఫికేషన్స్ వల్ల ఈ డయాబెటీస్ కేసెస్ అనేవి డే బై డే పెరిగిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా చెప్పాలంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం లోపల, ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రీజన్ లోపల, మన ఈ సౌత్ ఇండియా లోపల చూసినట్లయితే ఈ కేసెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కంపేర్ టు నార్త్తో పోలిస్తే సౌత్ ఇండియా లోపల డయాబెటీస్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు, నేను హైదరాబాద్ ని డయాబెటిక్ క్యాపిటల్ కూడా అంటుంటారు కదా సార్. మనం అంటే ఎంత అభివృద్ధి చెందుతుందో, అభివృద్ధి పరంగా చూస్తే ఎట్లా ఉందో ఈ రోగాల్లో కూడా అభివృద్ధి చెందుతా ఉందని వచ్చాము. మెయిన్ డయాబెటీస్ లోపల, ఎస్పెషల్లీ డయాబెటీస్ అంటే లైఫ్ స్టైల్ అనేది కూడా మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా మనం డయాబెటీస్ లోపల ఇప్పుడున్నటువంటి ప్రతి కేసు లోపల కూడా చూసినట్లయితే ఫస్ట్ వాళ్ళు డయాబెటీస్తో రావట్లేదు మన దగ్గరికి. వాళ్ళు సమ్ అదర్ ప్రాబ్లమ్ తోటి మన క్లినిక్కి వస్తే మనం చూస్తున్న తర్వాత రొటీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళకు కూడా తెలియకుండా డయాబెటీస్ ఉందని మనం అప్పుడు నిర్ధారించుకుంటున్నాం. సో వాళ్ళు సడన్లీ షాక్ అవుతారు. మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, మా హెరిడిటరీ హిస్టరీ ఏది లేదు, అయినా కానీ డయాబెటీస్ వచ్చిందని చెప్పేసి సడన్ గా షాక్ అవుతున్నారు. సో మేము వచ్చిన కారణం వేరు, మీరు ఇంకో డయాబెటీస్ ఉందని చెప్పేసి చాలా మంది అంటుంటారు అనమాట. సో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా ఒకప్పుడు ఏంటంటే ఎప్పుడో మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనం ఈ టెస్ట్లు అనేది బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడున్నటువంటి కల్చర్ లోపల ప్రతి కార్పొరేట్ కంపెనీ లోపల ఇయర్లీ వన్స్ యాన్యువల్ ప్యాకేజ్ లో భాగంగా ఈ స్క్రీనింగ్ లో రెగ్యులర్ రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాని లోపల చాలా మంది అన్నోయింగ్లీ వాళ్ళు డయాగ్నోజ్ చేసుకుంటున్నారు, డయాబెటీస్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లోపల. సో ఏంటి కారణం ఏంటి అని చూసినట్లయితే మెయిన్ గా లైఫ్ స్టైల్ అన్నట్టు. సో ఈ లైఫ్ స్టైల్ లోపల ఎస్పెషల్లీ ఎవరైతే నైట్ టైం లోపల ఎక్కువగా వర్క్ చేస్తుంటారో వాళ్ళ లోపల డయాబెటీస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ లోపల డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ఫుల్ లైఫ్, యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, టార్గెట్ ఓరియంటెడ్ జాబులు చేయడం, దీనివల్ల ఎస్పెషల్లీ చెప్పాలంటే టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్. సో దే ఆర్ అంటే జీవితం యొక్క మాధుర్యాన్ని కోల్పోతున్నారు వాళ్ళు. సో హ్యాపీనెస్ కోల్పోయినప్పుడు సైకలాజికల్గా చూస్తే ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువైపోయి, యాంగ్జైటీ ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ లేదు, అప్పుడు డయాబెటీస్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, స్లీప్ కానీ, హ్యాపీనెస్ ఎవరైతే మిస్ చేసుకుంటారో వాళ్ళకు త్వరగా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఒక అపోహ అయితే ఉంది సార్, అది అపోహన మరి లేదంటే నిజమా అనేది మీరే చెప్పాలి. ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తిన్నా, చక్కెర ఎక్కువ తిన్నా, లేదు బెల్లం ఎక్కువ తిన్నా, ఇట్లాంటివి తిన్నారు అని అంటే, లేదు వైట్ రైస్ ఎక్కువ తిన్నా డయాబెటీస్ బారిన పడతారు అని అంటూ ఉంటారు. అది నిజమేనా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏంటంటే అది కొంతవరకు మనకు నిజం ఉంది దాని లోపల. దాన్ని మనం విశ్లేషించి చూసినట్లయితే ఏంటి, ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే, స్వీట్ తీసుకుంటే ఓన్లీ స్వీట్స్ తీసుకోవడం వల్లనో, బెల్లం తీసుకోవడం వల్లనో డయాబెటీస్ రాదు. కాకపోతే బాడీ యొక్క బిఎంఐ లోపల వేరియేషన్ వచ్చినప్పుడు, లైక్ ఇప్పుడు మన బాడీకి తగ్గట్టుగా హైట్కి తగ్గ వెయిట్ ఉండాలా, ఆ హైట్ తగ్గ వెయిట్ లేనప్పుడు మనకు డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబేసిటీ ఉన్న సందర్భంలో, అంటే ఓన్లీ షుగర్ తీసుకుంటే వాళ్ళు లావు లేరు, బక్కగానే ఉన్నారు, అంటే వెయిట్ మీడియంగానే ఉన్నారు, బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్గా ఉంది, వాళ్ళు స్వీట్ తీసుకున్నారు, వాళ్ళు డయాబెటీస్ రావడానికి అవకాశం లేదు. బట్ ఎప్పుడైతే ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ, ఎస్పెషల్లీ
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన సందర్భాల లోపల ఆ సందర్భాల లోపల దానికి తోడుగా మనం రెగ్యులర్గా వైట్ రైసే కావచ్చు, లేదా స్వీట్సే కావచ్చు, చక్కెర పదార్థాలు కావచ్చు, ఇవి ఎక్కువ తీసుకున్న సందర్భాల లోపల డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ నార్మల్గా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా మెయింటైన్ చేసుకుంటూ, షుగర్ తీసుకున్న ఇబ్బంది లేదు, రైస్ తిన్న ఇబ్బంది లేదు. ఎప్పుడైతే BMI ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ సందర్భాల లోపల డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ అందరు ఏమనుకుంటారంటే షుగర్ తీసుకుంటే డయాబెటీస్ వస్తుంది అనుకుంటారు, అది అపోహ మాత్రమే. బట్ ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఉండి దానికి తోడుగా షుగర్ కానీ, వైట్ రైస్ కానీ, కార్బ్స్ ఎక్కువ తీసుకున్న సందర్భాల వల్ల డయాబెటీస్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి మేము ముందు చాలా బొద్దుగా లావుగా ఉన్నాము, తర్వాత సన్నబడిపోతా ఉన్నాం, ఇదేదో డైట్ వల్ల వచ్చిందని మేము అనుకున్నాం, కానీ చూస్తే మీకు డయాబెటీస్ అండి అని అంటూ ఉంటారు. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మెయిన్ ఏంటి సార్, అసలు సన్నగా అవ్వడానికి రీజన్ ఏముంటుందండి? సో అంటే ఏం నష్టం జరుగుతూ ఉంటుంది వాళ్ళ బాడీలో? సో ఫస్ట్ మనకు డయాబెటీస్ సిమ్టమ్స్ లోపల చాలా మందిలో ఏంటంటే ఫస్ట్ గుర్తించే సిమ్టమ్స్ లోపల ప్రైమరీగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది అనమాట. వెయిట్ లాసే కావచ్చు, యూరిన్ ఎక్కువ రావడం, పాలియూరియా అని చెప్పేసి చెప్తుంటాం. యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, దాంతోపాటు వెయిట్ అనేది సడన్గా లూజ్ అవుతుండడం, దాంతోపాటు ఆకలి ఎక్కువగా ఉండడం, తినే ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా శరీర బరువు తగ్గిపోవడం అనేది డయాబెటీస్ లోపల ప్రథమంగా మనం చూసేటువంటి ఆకలి ఎక్కువ అవుతుంది, శరీర బరువు తగ్గుతుంది, దాంతోపాటు యూరినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బరువు తగ్గడానికి గల కారణాలు ఏంటి అని అంటే బాడీ మెటబాలిజం లోపల వేరియేషన్స్ వస్తుంటాయి అనమాట. సో రెగ్యులర్గా మన బాడీకి ఒక రిథమెటిక్గా మనకు ఒక మెటబాలిజం ఉంటుంది. సో ఆ మెటబాలిజం లోపల కొంచెం స్వల్పంగా చేంజెస్ వచ్చినప్పుడు ఈ బాడీ యొక్క వెయిట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రాథమిక లక్షణం ఇది. డయాబెటీస్ షుగర్ వచ్చిందనే వాళ్ళ లోపల ప్రథమంగా మనం గుర్తించే లక్షణాల లోపల 3 ప్రధానంగా ఉంటాయి. దాని లోపల యూరినేషన్ ఎక్కువ రావడం, ఆకలి ఎక్కువగా ఉండడం, వెయిట్ లాస్ అవుతూ ఉండడం, దాంతోపాటు ఆకలి విపరీతంగా ఉండడం అనేది ప్రధానంగా మనం చూసేటువంటి లక్షణాలు. ఓకే. ఇది మెయిన్ కొన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అని అంటూ ఉంటారు కదా, మెయిన్ ఏ ఆర్గాన్స్ ఇంపాక్ట్ అవుతాయి? సో ఎస్పెషల్లీ డయాబెటీస్ లోపల దాదాపుగా ఇప్పుడు 100 మెంబర్స్ డయాబెటిక్ పేషెంట్ చూసుకుంటే అందరి లోపల కూడా ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేది రావు. బట్ ఎవరైతే ఇంప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ డయాబెటీసే కదా ఏమవుతుంది అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళ లోపల ఆర్గాన్ డ్యామేజ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో డయాబెటీస్ వచ్చినంత మాత్రాన ఇంకా అయిపోయిన జీవితం అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే దాని ప్రాపర్ కేర్ తీసుకోమో అప్పుడు ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా మంది లోపల సాధారణంగా చూసేటువంటి కాంప్లికేషన్లో భాగంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. డయాబెటిక్ క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉండడం, కిడ్నీ పనితీరు అనేది తగ్గిపోతూ ఉండడం. ఓకే మనకు డయాలసిస్ కేసెస్ నవేడేస్ పెరిగిపోతున్నాయి. మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే మన బాడీ అనేది బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ ని ఫిల్టరేట్ చేసేది కిడ్నీస్ అన్నమాట. సో ఈ కిడ్నీ మీద ఓవర్లోడ్ అవుతుండడం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి నెఫ్రాన్, స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ నెఫ్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతాయి. సో ఈ డ్యామేజ్ లో భాగంగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ CKD అనేది చాలా మంది ఇప్పుడు నవేడేస్ డయాలసిస్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే డయాబెటీస్ వల్ల డయాబెటిక్ పేషెంట్స్ తీసుకున్నటువంటి ఆహారం వల్ల ఆ కిడ్నీ పనితీరు మీద ఎక్కువ లోడ్ అవ్వడం వల్ల ఏదైనా కానీ ఓవర్లోడ్ అయినప్పుడు దానిలో భాగంగా ప్రథమంగా ఎక్కువ మంది లోపల చాలా సాధారణంగా చూసేటువంటి కాంప్లికేషన్ భాగంగా డయాబెటిక్ CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. క్రియాటిన్ లెవెల్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలా మంది లోపల కూడా ఎక్కువ చూసేటువంటి కాంప్లికేషన్ లోపల దీని తర్వాత కిడ్నీ డిసీజ్ తర్వాత కంటి చూపు అనేది తగ్గిపోవడం. రెటీనా అంటే మైక్రోవాస్ మనకు కంటి లోపల ఉన్నటువంటి సన్నటి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళాలను చితిలిపోవడం, దానివల్ల చూపు అనేది మందగించిపోతూ ఉండడం, చూపు అనేది విజన్ అనేది లాస్ అవుతుండడం అనేది చాలా మంది లోపల కామన్గా చూసేటువంటి డయాబెటిక్ కాంప్లికేషన్స్. అండ్ ఇవే కాకుండా ఎస్పెషల్లీ మగవాళ్ళ లోపల చూసినట్లయితే డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో చాలా మంది నవేడేస్ ఎక్కువ మంది మన దగ్గరకు వస్తున్నటువంటి పేషెంట్స్ లోపల కూడా వాళ్ళు వస్తున్నటువంటి హిస్టరీ వేరు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం మన దగ్గరకు వస్తున్నారు అంటే మగవాళ్ళ లోపల అంగస్తంభన ప్రాబ్లం తోటి మన దగ్గరకు వస్తున్నారు. మనం రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా లైక్ థైరాయిడ్ ప్రొఫైల్ కానీ, డయాబెటిక్ ప్రొఫైల్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు డయాబెటీస్ అని మనం గుర్తిస్తున్నాం. నడి వయసు 25 సంవత్సరాలే, రీసెంట్లీ మ్యారేజ్ అయింది, అంగస్తంభన ఉంది.
అబ్బా. మనం రెగ్యులర్ గా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా టెస్టోస్టెరాన్ నార్మల్ ఉంటుంది, థైరాయిడ్ నార్మల్ గా ఉంటుంది, మిగతా అన్ని నార్మల్ ఉంటున్నాయి. వేరాజ్ మనకు HbA1c లెవెల్ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి డయాబెటీస్. ఓకే. సో డయాబెటీస్ లోపల నడి వయసు లోపల చాలా మందిలో గుర్తించినటువంటి ప్రాబ్లం ఏంటంటే అంగస్తంభన ప్రాబ్లం తోటి డయాబెటీస్ గుర్తించిన కేసెస్ కొన్ని వేలలో ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఓకే. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈడీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో ఈడీ అనేది మనం సపరేట్ గా చూస్తున్నట్లయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లోపల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అని చెప్పేసి మనం ఎక్కువ చూస్తుంటాం అన్నమాట. అంటే అంగం గట్టిపడడం, త్వరగా వీర్యం పడిపోతూ ఉండడం, ఈ సమస్యను ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని చెప్పి చెప్తుంటాం. ఎస్పెషల్లీ ఈ సమస్య అనేది ఓల్డ్ ఏజ్ పీపుల్ లోపల ఒకప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం, అంటే ఆఫ్టర్ 60 years తర్వాత ఎక్కువ చూసేవాళ్ళం. ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే అడల్ట్ స్టేజ్ లోపల కూడా, అంటే బిలో 40 years లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ అని ఎక్కువ చూస్తున్నాం. మిడిల్ ఏజ్ లోపల 40 to 60 years గ్రూప్ లోపల కూడా ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాం. దీనిగల కారణాలు ఏంటి? ఎస్పెషల్లీ డయాబెటీస్ లోపల ఏమవుతుంది అని అంటే, అంగం గట్టిపడాలి అని అంటే అంగానికి రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండాలి, అంగానికి సంబంధించినటువంటి రక్తనాళాలు కరెక్ట్గా ఉండాలి, దాంతోపాటు దానిలో ఉన్నటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రక్తం అనేది అంగానికి ప్రాపర్గా వెళ్ళినప్పుడు మాత్రమే దాని లోపల అంగం అనేది గట్టిపడడం జరుగుతుంది. ఓకే. ఓకే. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ లోపల ఉన్నటువంటి రక్తనాళాలు ఎప్పుడైతే షుగర్ ఉన్న పేషెంట్స్ లోపల ఏమవుతాయి అంటే వాటి లోపల రప్చర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో, నరాలు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతినిపోతుంటాయి అనమాట, చాలా వీక్ అయిపోతుంటాయి అనమాట. సో రక్తనాళాలు వీక్ అవుతూ ఉండడం, అంగానికి సంబంధించినటువంటి నరాలు వీక్ అవుతూ ఉండడం, దాంతోపాటు ఎవరైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళ లోపల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా అన్ని రకాలుగా దెబ్బతీస్తూ అంగస్తంభన ప్రాబ్లంకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ ఈడీకి సంబంధించి డయాబెటీస్ వచ్చి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళ లోపల ఒక రకంగా నరకమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వయసు చిన్నది ఉంటుంది, 25-30 ఉంటుంది. బట్ ఈ ఈడీకి రిలేటెడ్ గా మెడిసిన్స్ వాడాలా, డయాబెటిక్ రిలేటెడ్ గా మెడిసిన్స్ వాడాలా అనేది వాళ్ళకి అర్థం కాదు. కొద్ది మందిలో మామూలుగా ఈ అసలు మాకు డయాబెటీస్ లేదండి, కానీ కొన్ని రకాల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ తర్వాత ఈడీ ప్రాబ్లం వచ్చింది అంటూ ఉంటారు. అంటే కొన్ని రకాల బ్లూ పిల్స్ వాడడం వల్ల. మరి అట్లా కాకుండా ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ స్టామినా పెంచుకోవాలంటే హోమియోపతిలో ఏమైనా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే అంగస్తంభన సంబంధించినటువంటి సమస్యలకి, ఎస్పెషల్లీ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, కొంతమందిలో ఏంటంటే ఎంతసేపు సెక్స్ చేస్తున్నప్పుడు కూడా వీర్యం రావట్లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. అది కూడా ఒక రకమైన ప్రాబ్లమే. సో ఎందుకనంటే చేస్తూ పోతుంటారు, వీర్యం అనేది బయటికి రాదు, వాళ్ళకి ఒక రకమైన వాళ్ళకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఆ సాటిస్ఫాక్షన్ లేని సందర్భాన్ని కూడా మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్తూ ఉంటాం, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అని చెప్పేసి చెప్తున్నాం. కొంతమందిలో అసలు అంగ స్తంభనే ఉండదు, వాళ్ళ లోపల ఎలాంటి స్పర్శ అనేది ఉండదు, మొత్తం మెత్తబడిపోయినట్టుగానే ఉంటుంది, ఎప్పుడు చల్లగానే ఉంటుంది అంగం అనేది. సో అలాంటి సందర్భాల లోపల కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి లోపం ఏంటి, ఎక్కడ జరుగుతుంది, అంగానికి రక్త ప్రసరణ తగ్గిందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి అంగానికి సంబంధించినటువంటి నర్వస్ సిస్టమ్ లోపల ఏదైనా డ్యామేజ్ ఉందా, లేదా అంగానికి సంబంధించినటువంటి మజిల్స్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా సెకండరీ ఇన్ఫెక్షన్స్ లైక్ కొన్ని రకాలైన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న సందర్భాల లోపల ఈ రకమైనటువంటి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు కూడా కొందరికి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్తుంటాం. అంటే వాళ్ళ లోపల యాంగ్జైటీ రిలేటెడ్ గా, అంటే సైకలాజికల్ ఆరిజిన్ అని చెప్తుంటాం. ఎప్పుడో పెళ్లి కంటే ముందు ఎవరితో ఒక గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొని పెళ్ళైన తర్వాత ఆ సందర్భాల లోపల గర్ల్ ఫ్రెండ్ తో పాల్గొన్నప్పుడు భయానికో లేకపోతే చుట్టూ ఎవరు చూస్తారనే ఒక రకమైనటువంటి భయంతో వీర్యం తొందరపడిపోయి అదే మనసులో పెట్టుకొని ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుంటే కూడా వీర్యం తొందరగా పడిపోతుందేమో, సెక్స్ చేయలేమో అనుకొని చాలా మంది భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకు సైకలాజికల్గా కౌన్సిలింగ్ అవసరం. కౌన్సిలింగ్ అందిస్తూ వాళ్ళ లోపల ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి గుర్తించి వాటి రిలేటెడ్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి ఆన్ కౌంటర్ మెడిసిన్స్ అనేది అవసరం లేకుండా న్యాచురల్గా ఈ సెక్షువల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి హోమియో వైద్య విధానంలో చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. కొద్దిమంది సర్జన్స్ తోటి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట సార్, ఒకప్పుడు వాళ్ళ కళ్ళు చూసి, అంటే కంటి పరీక్ష కోసం వచ్చినప్పుడు చూసి వాళ్ళకి ఏదైనా డయాబెటీస్ ఉందా లేదా అనేది మేము నిర్ధారణ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అంగం చూసి డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి కనుక్కోవచ్చు అని చెప్పి కొద్దిమంది సర్జన్స్ అన్నారు. అది నిజమేనా? అంటే ఈ ఫైమోసిస్ లాంటివి వచ్చినప్పుడు ముందు మీకు డయాబెటీస్ టెస్ట్ చేయాలి అంటున్నారంట. అంటే దానివల్ల ఎందుకు అట్లా ఇంపాక్ట్ అవుతుంది? అయితే ఫిమోసిస్ కండిషన్ లోపల, అంటే అంగానికి ముందు భాగంలో ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉంటుందో
సెక్స్ చేసిన ప్రతిసారి కూడా చర్మం అనేది వెనక్కి రాకుండా ఒక రకమైన నరకం చూపిస్తుంది ఆ పేషెంట్స్కి. ఏమవుతుందంటే ముందున్నటువంటి గ్లాన్స్ పెనిస్ మీద ఉన్నటువంటి చర్మం ప్రొప్యూజ్ ఏదైతే ఉంటుందో, చర్మం ఏదైతే ఉంటుందో అది పగుళ్ళకు లోనవుతుంది అనమాట. సో ఈ పగుళ్ళు రావడం వల్ల సెక్స్ చేసిన ప్రతిసారి స్కిన్ వెనక్కి పోతే అది ముందుకు రాదు, ముందుకుంటే వెనక్కి రాదు, టైట్ గా హార్డ్ గా అయిపోతుంది అనమాట. సో యూజువల్ గా ఈ సందర్భాన్ని ఫిమోసిస్ అని చెప్పేసి అని చెప్తుంటాము. సో ఈ సందర్భాల లోపల వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళ లోపల ఈ కండిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా వచ్చి ఆ రిలేటెడ్ గా అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ మొత్తం కూడా సర్క్యులేషన్ లోపల కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ ముందున్నటువంటి స్కిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా గట్టిగా ఉండేలాగా, వెనక్కి లాగితే కూడా రాకుండా ఉండేలాగా ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో హోమియోపతిలో ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా అంటే ఆ సందర్భానికి కూడా మన హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. సో సర్జరీ ఒకటే కాకుండా అక్కడ ఉన్నటువంటి అండర్లైన్ డయాబెటీస్ ఉందా లేదా మనం యూజువల్ గా ఇప్పుడు చాలా మంది లోపల చూస్తుంటాం. ఆ సందర్భానికి వస్తే చర్మం అనేది వెనక్కి పోవట్లేదు, పగుళ్ళు వస్తున్నాయని వస్తారు. మనం అండర్లైన్ కాజ్ గుర్తిస్తే డయాబెటీస్ ఉంటుంది. ఫిమోసిస్ కండిషన్ లోపల కూడా చాలా మంది లోపల డయాబెటీస్ ని గుర్తించాము. అండ్ ఈ ఫిమోసిస్ తో పాటు వాళ్ళు ఏంటంటే ఈ బాధ చెప్పుకోలేక వాళ్ళు సెక్స్ అనేది దూరంగా పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను సెక్స్ చేయాలి, రేపు మార్నింగ్ సేమ్ ఇదే పగుళ్ళు వస్తుంటాయి, రక్తస్రావం ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, దాదాపుగా ఒక 15 రోజుల వరకు కూడా అది తగ్గదు. సో ఇలాంటి ఇబ్బందితోటి చాలా మంది కూడా సెక్స్ ని డిజైర్స్ ఉన్నప్పటికీ కూడా దూరంగా పెడుతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా హోమియో వైద్యం లోపల చక్కటి మెడిసిన్స్ ఉంటాయి. అండర్లైన్ కాజ్ ఉన్నటువంటి డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాగా ట్రీట్మెంట్ అందిస్తాం. ఓకే, హోమియోపతిలో అసలు ట్రీట్మెంట్ విధానమే చాలా లేట్ ఉంటుంది అని అంటుంటారు కదా. మరి ఇట్లాంటి సమస్యకి, అంగస్తంభన సమస్యలకి ఇన్స్టాంట్గా ఎవరైనా ఇవి చూసేవాళ్ళు అంటే ఈ సమస్యతో వచ్చేవాళ్ళు, సార్ మాకు ఇప్పుడు వేసుకుంటే ఆన్ కౌంటర్ మెడిసిన్ లా ఇట్లే పని అవ్వాలంటే అంటుంటారు. మరి అట్లా ఉన్నాయండి ఇన్స్టాంట్ గా వచ్చే విధంగా? కొన్ని రకాల మదర్ టించర్స్ అనేది హోమియోపతిలో అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఈ మదర్ టించర్స్ తోటి లైక్ కొన్ని అశ్వగంధ కానీ, డామియానా కానీ, యుహంబినం కానీ ఇట్లాంటి కొన్ని మదర్ టించర్స్ ఉన్నాయి. వీటితోటి ఇమీడియట్లీ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అండ్ లాంగ్ టర్మ్ లోపల అండర్లైన్ కాజ్ ఏంటి అనేది ట్రీట్ చేస్తూ అండ్ టెంపరీ రిజల్ట్ ఇచ్చేలాగా హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు అంగస్తంభన సమస్య ఇప్పుడు వాడితే ఇప్పుడు 3 నెలల తర్వాత అని అంటే వాళ్ళకు సంసార జీవితం లోపల చాలా ఇబ్బందులు వస్తాయి. సో అలా కాకుండా హోమియోపతి లోపల ఏంటంటే స్పెసిఫిక్ గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అనమాట. సో ఆ మెడిసిన్స్ అందించడం వల్ల ఇమీడియట్లీ మనకు రిజల్ట్ ఉంటుంది. సేమ్ లైక్ అలోపతిలో కానీ మిగతా మెడిసిన్స్ ఏ విధంగా రిజల్ట్ ఇస్తాయో ఆ మాదిరిగా రిజల్ట్ ఇచ్చేలాగా మెడిసిన్స్ ఇస్తుంటాం. మోర్ ఓవర్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇప్పుడు ఆన్ కౌంటర్ మెడిసిన్స్ తీసుకున్నారు, ఈ రోజుకి పని అయిపోయింది, కానీ రేపు పొద్దున మార్నింగ్ వచ్చేసరికి విపరీతమైనటువంటి తలనొప్పి, నడుము నొప్పి, ఇట్లా కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్, కడుపులో పిసికినట్టుగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. బట్ అదే దాని ప్లేస్ లో హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, దాంతో పాటు ఈ రోజుకి హ్యాపీనెస్ అనేది రెండు కూడా దొరుకుతుంటాయి. పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే హోమియోపతిలో ఈ ప్రాబ్లంకి, ఈడీ ప్రాబ్లంకి ఎన్ని నెలలు వాడాలి? ఇక్కడ హోమియోపతి లోపల ఎస్పెషల్లీ ఎరెక్టల్ డిస్ఫంక్షన్, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ కి మనం ఈ సందర్భాన్ని చూసి మెడిసిన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అండర్లైన్ కాజ్ లోపల డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ ఇలాంటివి ఉన్నాయో చూసుకుంటాం. దాంతోపాటు సెకండరీ ఇన్ఫెక్షన్స్ లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది. ఎలాంటి కాంప్లికేషన్ లేదు, సైకలాజికల్ ఒరిజిన్ ఉంది, ఏదో హార్మోన్ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లం ఉంది, అలాంటి సందర్భాల లోపల వితిన్ 3 to 6 months లోపల ఎనఫ్, ఒక 3 నుండి 6 నెలలు వాడితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. లేదా ఇంకైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీసే కావచ్చు, ఏజ్ గ్రూప్ లోపల ఓల్డ్ ఏజ్ లోపల 60+ వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, 40 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పట్టవచ్చు, 6 months ప్లేస్ లోపల 8 months కూడా కావచ్చు. కొన్ని సందర్భాల లోపల ఓల్డ్ ఏజ్ లోపల 60+ వాళ్ళ లోపల 1 year కూడా పట్టవచ్చు పూర్తిగా నార్మల్ గా రెగ్యులర్ గా ఎలాంటి మెడిసిన్స్ లేకుండా నార్మల్ అయిపోవడానికి. సో నార్మల్ ఏజ్ గ్రూప్ లో ఉండి ఇప్పుడే మ్యారేజ్ అయింది, మాకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా కొంచెం యాంగ్జైటీ ఉంది, మాకు కొంచెం భయం ఉంది, హార్మోన్ పరంగా కొద్దిగా తక్కువ ఉంది, వాళ్ళకు ఒక 3 to 6 months కోర్స్ అవసరం పడుతుంది. ఆ కోర్సులోనే వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలాగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏమైనా కోరికలు తగ్గే విధంగా ఉంటుంది అసలు? అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అసలు సెక్స్ కోరికలే తగ్గే విధంగా ఉంటుందా? మళ్ళీ పెంచుకోవచ్చా హోమియో మందులతోటి? సో డయాబెటీస్ వచ్చినప్పుడు చాలా మంది లోపల సెక్సువల్ గా ఫీలింగ్స్ తగ్గిపోవడం, డిజైర్స్ తగ్గిపోవడం అనేది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గడానికి గల రీజన్ ఏంటంటే డయాబెటీస్ లోపల షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి
వాళ్ళ బాడీ యొక్క స్టామినా అనేది అంటే నాట్ ఓన్లీ ఫిజికల్గా కూడా చూసుకున్నట్లయితే ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, దాంతోపాటు ఈ ఎరెక్షన్స్ కూడా చాలా వీక్గా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చాలా వీక్గా ఉన్నాను, సెక్స్ చేస్తే మళ్ళీ కూడా తొందరగా వీర్యం పడిపోతుంది, దానివల్ల నెక్స్ట్ టైం కూడా పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంటుంది అనే ఒక రకంగా సైకలాజికల్గా ఒక రకమైన ఫియర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సైకలాజికల్గా ఫియర్ డెవలప్ అయిన సందర్భాల లోపల సెక్షువల్ డిజైర్స్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డిజైర్స్ తగ్గినప్పుడు నెక్స్ట్ టైం ఇంకా సెక్షువల్ వీక్నెస్, సెక్షువల్ డిజైర్స్ పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల లోపల హోమియోపతి లోపల, హోమియో వైద్య విధానం లోపల ఏం చేస్తామనంటే ఫస్ట్ అండర్లైన్ కాజ్ ఏంటి, ఎక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, డిజైర్స్ తగ్గడానికి గల కారణం ఏంటి. అంటే కొందరు లోపల ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కొందరికి. ఆ సందర్భం లోపల ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏదో మ్యారేజ్ చేసుకుంటారు. ఆ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సెక్స్ అని అంటే ఆ ఫీలింగ్స్ అనేది వాళ్ళకి రావు. సేమ్ ఫీలింగ్స్ అనేది ప్రీవియస్ పార్ట్నర్స్తో ఉన్నటువంటి ఫీలింగ్స్ రాకపోవడం కానీ, కొందరికి రీసెంట్ టైం లోపల ఏదో సర్జరీ జరిగి ఉంటుంది, సర్జరీ తర్వాత మళ్ళీ సెక్స్ చేయాలంటే ఆ సేమ్ ఫీలింగ్స్ అనేది రాకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఏంటంటే ఒక జరగకూడని ఇన్సిడెంట్స్ మన శరీరం లోపల కానీ, మన రిలేటివ్స్లో కానీ, మన ఫ్యామిలీలో కానీ జరిగిన సందర్భాల లోపల ఒక సైకలాజికల్గా ఒక రకమైనటువంటి డిప్రెషన్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ కండిషన్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భం లోపల ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది అందిస్తూ, అండర్లైన్ కాజ్ డయాబెటీస్ ఉంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యేలాగా ట్రీట్మెంట్ అందిస్తూ, వాటి రిలేటెడ్ కౌన్సిలింగ్ అందిస్తూ, మెడిసిన్స్ అందించడం వల్ల వాళ్ళ లోపల సేమ్ ఫీలింగ్స్ మళ్ళీ తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు మాట్లాడుతూ ఇందాక ఒక మాట అన్నారు సార్, ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత అని చెప్పేసి అన్నారు. సో కొన్ని కాల్స్ అక్కడ ఫర్ నవీన్ ఇంటర్వ్యూస్ అని నాది పెడుతూ ఉంటాను సార్. సో డాక్టర్ అనుకుని నాకు కాల్ చేస్తూ ఉంటారు. సార్ సర్జరీ అయినాక అంటే బ్యాక్ పెయిన్ ఇప్పుడు L4, L5 సర్జరీ అయిందండి. దాని తర్వాత నుంచి నాకు కోరికలు వస్తున్నప్పటికీ పార్టిసిపేషన్ చేయలేకపోతా ఉన్నాను. మా పార్ట్నర్ చాలా వరకు కూడా డిసప్పాయింట్ అయిపోతా ఉంది, త్వరగా అవుట్ అవుతున్నా అంటుంటారు. ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తారా సార్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్? చాలా మంది లోపల ఏమవుతుందంటే లంబార్ స్పాండిలోసిస్లో ఎస్పెషల్లీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు L3, L4, L5, S1 రీజన్ లోపల, L5, S1 రీజన్ లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి తీవ్రంగా నడుము నొప్పితోటి భరించలేని నడుపు నొప్పి ఉన్నప్పుడు సర్జరీకి వెళ్తూ ఉంటారు చాలా మంది. సో సర్జరీ తర్వాత సెక్షువల్ వీక్నెస్ అని చాలా మంది లోపల వస్తుంటారు. సో దీని గల కారణాలు ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి మనకు L3, L4 కానీ, L4, L5 కానీ, S1 రీజన్ వచ్చేటువంటి నర్వ్స్ అనేది మనకు మేల్ జెనైటల్ ఆర్గాన్స్కి రిలేటెడ్గా ఉంటాయి. సో ఈ నరాల మీద కొద్దిగా ఒత్తిడి పెరిగినప్పుడు కూడా మేల్ అంటే వాళ్ళ కోరికలు ఉన్నప్పుడు కూడా అంగం స్తంభించినప్పుడు కూడా తొందరగా వీర్యం పడిపోవడం అనేది చూస్తుంటాం. సో అలాంటి వాటి రిలేటెడ్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అక్కడ నరాల బలహీనత వల్ల ఆ సెక్షువల్ వీక్నెస్ అని వస్తుంది అనమాట. సో వాటి రిలేటెడ్గా అండర్లైన్ కాజ్ రిమూవ్ చేయడమే హోమియోపతిలో ట్రీట్మెంట్ అన్నట్టు. సో ఆ నరాల బలహీనత ఉంది కాబట్టి ఆ నరాల బలహీనతను కరెక్ట్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా సెక్షువల్ యాక్టివిటీ కూడా నార్మల్ అయిపోతుంది. ప్రీమేచర్ ఎజాక్యులేషన్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఈ ప్రాబ్లం అనేది లేకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి నడుము నొప్పులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే షియాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి అంటే సర్జరీ అవసరం లేకుండా మీ మందులతో తగ్గించవచ్చా సార్? ఖచ్చితంగా. అంటే ఇక్కడ లంబార్ స్పాండిలోసిస్లో అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళు చేతులు లాగడం, గుంజడం ఇవన్నీ కూడా స్పాండిలోసిస్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనమాట. సో ఎస్పెషల్లీ లంబార్ స్పాండిలోసిస్లో చూసుకున్నట్లయితే మొదటగా నడుము నొప్పితో మొదలవుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే బ్రెయిన్ నుండి కాలు బొటనవేలు వరకు ఉండేటువంటి అతిపెద్ద నరం సయాటిక నరం. ఈ సయాటిక నరం మీద ఒత్తిడి ఎక్కువైనప్పుడు కాలు లాగడం, గుంజడం, తిమ్మిర్లు రావడం అండ్ ఒక 4 అడుగులు ముందుగేస్తుంటే వెనకాల నుండి ఎవరో పట్టి లాగేసినట్టుగా ఉండడం సయాటిక యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. సో ఈ లక్షణాలతోటి వచ్చినప్పుడు మనం ఎంఆర్ఐ చేసి చూసినట్లయితే దాని లోపల డిస్క్ బల్జ్ ఎంత ఉంది, మైల్డ్, మోడరేట్, సివియర్. సో ఈ స్టేజెస్ ఉంటాయి అనమాట. మైల్డ్ ఉండి మోడరేట్గా ఉన్న సందర్భాల లోపల పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదే సివియర్గా ఉన్న సందర్భాల లోపల వాళ్ళు ప్రాపర్ బెడ్ రెస్ట్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే ఖచ్చితంగా సర్జరీ అనేది అవసరం లేకుండా కూడా లంబార్ స్పాండిలోసిస్ని పూర్తిగా నయం చేయడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో వచ్చినటువంటి దశను బట్టి దీనికి ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడాలి, లైక్ ఇందాక మనం అనుకున్నాం కొన్ని సందర్భాల లోపల 3 నుండి 6 నెలల లోపల మార్పు రావడం అండ్ లంబార్ స్పాండిలోసిస్లో సివియర్గా ఉన్న సందర్భాల లోపల కొందరు లోపల 1 to 2 years పట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. కొందరు లోపల వితిన్ 3 to 6 months లో తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే మైల్డ్, మోడరేట్ మధ్యలో ఉన్నప్పుడు మనకు త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏం కాదులే నడుము నొప్పే కదా అని చెప్పేసి నడుము నొప్పికి ఏదో ఆన్ కౌంటర్ మెడిసిన్, పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటారు, రెగ్యులర్ చేసే పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ డిస్క్ బల్జ్ కాస్త మైల్డ్గా ఉన్నది కాస్త మోడరేట్ కాస్త సివియర్
దశలోకి వెళ్ళిపోవడానికి మా అవకాశం పెయిన్ ఉంటుంది. ఎక్కువ భరించలేకనే మేము ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా ఉన్నాం. అప్పుడప్పుడు మాకు కొంచెం రిలాక్స్ అనిపిస్తా ఉంది. మరి హోమియోపతిలో ఇట్లాంటి ఇన్‌స్టాంట్‌గా మాకు పెయిన్ రిలీఫ్ అనిపించే విధంగా మందులు ఉన్నాయా సార్? ఖచ్చితంగా. ఇప్పుడేందంటే ఇప్పుడు డిస్క్ బల్జ్ లోపల కానీ, ఏదైనా పెయిన్‌లో గానీ ఏదో నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. యెస్. యెస్. సో, అది తీసుకోవడం తప్పు అని కాదు. కాకపోతే దాని డ్యూరేషన్ అనేది ఎన్ని రోజులుగా తీసుకుంటున్నాం మనం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో, సాధారణంగా నాకైనా గానీ, ఎవరికైనా గానీ ప్రయాణం చేసినప్పుడు కొద్దిపాటి ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు పెయిన్ రావడం కామన్. బట్ అదే కామన్ యాక్టివిటీ రెగ్యులర్‌గా కంటిన్యూ అవుతుంది. అంటే ఏ పని చేయకున్నా గానీ నడుము నొప్పి కంటిన్యూగా వస్తుంది అన్న సందర్భాల లోపల పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడకూడదు. బట్ హోమియోపతిలో ఉన్నాయా దానికి రిలేటెడ్‌గా మెడిసిన్స్ అని అంటే, అక్కడ ఉన్నటువంటి టెండాన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, మజిల్స్ కానీ వీటి రిలేటెడ్‌గా టెంపరరీ రిలీఫ్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉన్నాయి. లైక్ రస్టాక్స్ కావచ్చు, రూటా కావచ్చు, ఆర్నికా కావచ్చు, హైపరికం కావచ్చు. చెప్పుకుంటూ పోతే హోమియోపతిలో 100 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. పెయిన్ రిలేటెడ్ మెడిసిన్స్ కూడా. బట్ ఆ మెడిసిన్స్ కంటే కూడా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏదో మెడిసిన్ చెప్పగానే వాళ్ళు వెళ్ళి హోమియోస్టర్కి వెళ్ళి రూటా మెడిసిన్స్ ఇవ్వండి, రస్టాక్స్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు. అది వాడాము బట్ రిజల్ట్ లేదని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ హోమియోపతిలో ఉన్నటువంటి వైద్యంలో ఏంటంటే కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ సిమిలం మెడిసిన్ సిమిలిమం అని చెప్పి చెప్తుంటాం. కాన్స్టిట్యూషన్ సిమిలిమం ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ మిగతా ఏ మెడిసిన్స్ ఇచ్చినా కానీ పనిచేస్తాయి అన్నమాట. సో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ లో భాగంగా ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాతనే ఏదైనా పెయిన్ రిలేటెడ్ మెడిసిన్స్ ఇచ్చినా కానీ అవి టెంపరీగా రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది వదిలిపెట్టి సైడ్ మెడిసిన్స్ ఎన్ని వాడినా కానీ దాంతో రిజల్ట్ ఉండదు. ఆల్రెడీ హోమియోపతి మెడిసిన్స్ వాడడం రిజల్ట్ లేదని చెప్పేసి చాలా మంది అనడానికి కారణం కూడా ఇదే అనమాట. ఓకే. ఇప్పుడు కొద్దిమంది డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత మాకు నర్వ్ వీక్‌నెస్ వచ్చేసిందండి. ఉదయం లేవగానే కాళ్ళల్లో మంటలు, తిమ్మిరిలాగా వచ్చాయి. సో, ఇదేదో డయాబెటీస్ వల్ల వచ్చిందనుకున్నాం. కానీ మళ్ళీ ఎక్కడ చూస్తే టెస్ట్‌లు చేయిస్తే విటమిన్ బి12 డెఫిషియన్సీ కూడా మీకు ఉంది అంటున్నారు. అంటే దీనివల్ల అది వచ్చిందా? లేదు అనంటే బాడీలో అసలు ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ రావడానికి రీజన్ ఏముంటది? సో యూజువల్‌గా డయాబెటిక్ పేషెంట్ లోపల అంటే క్రానిక్‌గా కొన్ని సంవత్సరాల నుండి మెడిసిన్స్ వాడుతున్నాం. డయాబెటిక్ రిలేటెడ్ మెడిసిన్స్ వాడుతున్న సందర్భం లోపల మన గట్ లోపల బి12 అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్ లోపల మనం ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా, ఎన్ని బి కాంప్లెక్స్ వాడినా, ఎన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్ వాడినా ఈ బి12 సప్లిమెంట్ మేము తీసుకుంటున్నామండి అయినా కానీ మాకు సేమ్ బి12 డెఫిషియన్సీ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తుంటారు. దానివల్ల ప్రధాన కారణం ఏంటంటే మన ఇంటెస్టైన్ లోపల ఈ అబ్జర్ప్షన్ ఏదైతే ఫుడ్ తీసుకున్న దాని తర్వాత దానిలో వచ్చేటువంటి అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది పెంచకుండా మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ ఈ బి12 డెఫిషియన్సీ వస్తూనే ఉంటుంది. దాంతోపాటు డయాబెటిక్ న్యూరోపతి మీరు ఇందాక అడిగినటువంటి సిమ్టమ్స్ ఏంటంటే అరికాళ్ళలో మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, కొంచెం పని చేసినా కానీ ఎక్కువ పెయిన్ఫుల్గా ఉండడం. ఒకప్పుడు చెప్పులు లేకుండా ఎంతో దూరం నడిచేవాళ్ళం. బట్ కొద్దిగా నడిచినా కానీ పాదాలు మొత్తం కూడా విపరీతంగా నొప్పి వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి. ఇంకా సమ్మర్లో అయితే చాలా విపరీతంగా మంటలు, భరించలేనంత మంటలుగా ఉంటున్నాయి. పాదాలే కాదు చేతిలో కూడా ఎప్పుడు కూడా నొప్పులు, మంటలు, దురదగా ఉండడం ఇవన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్. ఏమవుతుందంటే అరిచేతుల్లో కానీ పాదాల్లో కానీ ఏమవుతుందంటే ఉన్నటువంటి నర్వ్స్ మొత్తం కూడా డయాబెటిస్ న్యూరోపతిలో ఈ నర్వ్ ఏవైతుందో నర్వ్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఈ నర్వ్ డ్యామేజ్ జరగడం వల్ల మొత్తం మంటలు, విపరీతమైనటువంటి మంటలు అనేది చూస్తూ ఉంటాం. దానికి మనం ఏం చేస్తామంటే అది డయాబెటీస్ వల్ల వచ్చింది కాదేమో, బి12 డెఫిషియన్సీ వల్ల వచ్చిందేమో అని బి12కి రిలేటెడ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటాం. బట్ అండర్లైన్ కాజ్ ఇదే అనమాట. దీన్ని ట్రీట్ చేయకుండా మనం ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడినా రిజల్ట్ ఉండదు. ఓకే. మాకు డయాబెటీస్ లేదు, కేవలం బి12 డెఫిషియన్సీ అనే వాళ్ళకి ఏమైనా మనం ఫుడ్తో కావచ్చు, మామూలుగా మనం తీసుకునే ఆహారంతోనే, ఎందుకంటే హోమియోపతి చాలా వరకు కూడా ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో మీరు విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఏమంటారు? సో న్యాచురల్గా ఇంట్లో దొరికేటువంటి ఫుడ్ లోపల బి12 డెఫిషియన్సీని ఈజీగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు, డయాబెటీస్ లేదు, ఏది లేదు. అయినప్పటికీ కూడా ఈ బి12 డెఫిషియన్సీ వస్తుంది అంటే ఎస్పెషల్లీ బి12 డెఫిషియన్సీ వెజిటేరియన్స్లో వస్తుంది అనమాట. సో బి12 అనేది వెజ్ ఫుడ్ లోపల చాలా తక్కువగా ఉంటుంది. నాన్ వెజ్తో కంపేర్ చేసుకుంటే వెజిటేరియన్స్ లోపల ఈ బి12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఏం తీసుకోవాలి మరి అని అంటే ఎగ్ తీసుకునే అలవాటు ఉంటే ఎగ్టేరియన్ అయితే ఎగ్ తీసుకోవచ్చు. లేదు తీసుకోమనుకుంటే అవకాడో ఫ్రూట్ అనేది చాలా బెస్ట్ అనమాట. సో అవకాడోలో చాలా ఎక్కువగా బి12 ఉంటుంది. విటమిన్ బి రిలేటెడ్గా రిచ్గా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. దాంతోపాటు ఏవైనా మొలకెత్తిన విత్తనాలు అన్నిట్లో కూడా మనకు విటమిన్ బి అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం యూజువల్గా పెరుగు అని అంటాం. యూజువల్గా పెరుగే కానీ అండ్ ఎక్కువగా నానబెట్టిన పెసర్లు కానీ వీటి లోపల కూడా మనకు
B12 ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ And పులిచిన వాటిలో పులిచిన కూడా వాటి ఉంటుంది లోపల కదా? ఎక్కువగా ఆ. మనకు విటమిన్ బి అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటిని మ్మ్. తీసుకోవచ్చు. దానివల్ల వెజిటేరియన్స్ లోపల మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళ లోపల అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చిన ఆహారాన్ని నాన్ వెజ్ తీసుకోవడం వల్ల త్వరగా B12 డెఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే మేము ఇవన్నీ తిన్నాం సార్. మాకు అయినా కూడా ప్రాబ్లం ఉంది. సప్లిమెంట్ జోలికి వెళ్ళాం మేము. ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాలి అంటున్నారు. మిథైల్కోబాలమిన్ లాంటివి తీసుకోవాలంటున్నారు. అవి తీసుకున్నాం. అట్లా ఎన్ని రోజులు? అలా కాకుండా శాశ్వత పరిష్కారం విటమిన్ B12 డెఫిషియన్సీకి హోమియోపతిలో ఉందా అంటే మందులు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఏంటంటే మన బాడీలో గట్ లోపల అబ్జర్షన్ తగ్గినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే సో అండర్లైన్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటూ మనం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసినా కానీ ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేకుండా కూడా మనం ఈ B12 డెఫిషియన్సీని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటి రిలేటెడ్ కూడా హోమియోపతి లోపల చాలా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకే ఓకే ఈ డయాబెటీస్ ఏంటంటే మగవాళ్ళలో ఆడవాళ్ళలో సింటమ్స్ ఏమైనా తేడా ఉంటాయా? మొన్నటి వరకు బాగా ఎనర్జీగా ఉన్నారు కానీ వీళ్ళు కొంచెం డల్ అయిపోయారు అంటే డల్నెస్ ఒక్కటేనా ఇద్దరు కనపడేది ఇంకా ఏమైనా ఉంటాయా సార్? సో యూజువల్గా డయాబెటిక్ రిలేటెడ్గా సిమ్టమ్స్ అనేది మగవారి లోపల ఆడవాళ్ళ లోపల ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. బట్ ఆడవాళ్ళ లోపల కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. యూటీఐ అనేది ఆ, చాలా సాధారణంగా డయాబెటిక్ పేషెంట్ లోపల ఎస్పెషల్లీ ఉమెన్స్ లోపల ఎక్కువ చూస్తుంటాం అనమాట. ఓకే సో యూటీఐ ఒకటే కాదు, ఇంకా ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత డయాబెటీస్ వచ్చినట్లయితే ఇంకా వేరే రకంగా ఉంటాయి. మాల్ అబ్జర్ప్షన్ వల్ల ఆస్టియోఫోరోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ త్వరగా రావడం వల్ల, దానికి తోడు డయాబెటీస్ ఉండడం వల్ల చాలా త్వరగా నీరసం వచ్చేస్తూ ఉండడం అనేది ఆడవాళ్ళ లోపల ఎక్కువ చూసేటువంటి సిమ్టమ్స్ అనమాట. ఓకే సో సడన్ వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు, వీక్నెస్ రావడం కావచ్చు, బరువు తగ్గిపోవడం కావచ్చు, యూరినేషన్ ఎక్కువ రావడం కావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ అనేది మేల్ అండ్ ఫీమేల్ లోపల ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా ఫీమేల్ లోపల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే మగవాళ్ళకి వచ్చేసరికి ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ అనేది సర్వసాధారణంగా వచ్చేటువంటి సిమ్టమ్స్ అనమాట. సో మగవారి లోపల ఆడవాళ్ళ లోపల యూటీఐ అనేది జనరల్గా డయాబెటీస్ లోపల ఎక్కువగా చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే అండ్ దాంతోపాటు డయాబెటీస్ లోపల చాలా మంది లోపల మనం చూసేటువంటి సందర్భాల లోపల వాళ్ళు వచ్చేది ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి మన దగ్గరికి వస్తుంది, చర్మ సమస్యలతోటి. రకరకాల మెడిసిన్స్ వాడినాం సార్. సిటీలో ఫేమస్ డెర్మటాలజిస్ట్ అందరు అయిపోయారు సార్. లాస్ట్ మీ హోమియోపతి దగ్గరికి వచ్చాము, మీ దగ్గర తగ్గుతుందా అని చెప్పేసి. సో యూజువల్గా ఏంటంటే చాలా మంది కూడా హోమియోపతి అని అంటే చాలా రోజులు వాడాలా, ఎక్కువ రోజులు వాడాలా, ఏదో ఫుడ్ పరంగా అంటే ఫుడ్ పరంగా కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని అపోహతో, అది అపోహనే, నిజానికి లేదు. బట్ ఒక అపోహతోటి చాలా మంది అన్ని రకాల మెడిసిన్స్ వాడి లాస్ట్ హోమియోపతికి వస్తుంటారు. ఆ డిసీజ్ అనేది చాలా క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చి త్వరగా తగ్గాలి అని అంటుంటారు. బట్ క్రానిక్ స్టేజ్ స్టార్టింగ్ లోనే వాళ్ళు వచ్చింటే త్వరగా తగ్గేదా సార్? ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకే సో మనకు హోమియోపతి రిలేటెడ్ గా సోరిక్ డిజార్డర్స్, సైకోటిక్, సిఫిలిటిక్ డిజార్డర్స్ అని చెప్తుంటాం డిసీజ్ క్లాసిఫికేషన్ చేస్తే. సో దానిలో భాగంగా వాళ్ళు ఎర్లీ స్టేజ్లో మన దగ్గరికి వస్తే త్వరగా మనం మెడిసిన్స్ ఇస్తే దానికి ఖచ్చితంగా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా డిసీజ్ ఎర్లీ స్టేజ్లో హోమియోపతిని అప్రోచ్ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా త్వరగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే క్రానిక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇయర్స్ టుగెదర్ దాని మన బాడీ లోపల ఆ ప్రాబ్లం అనేది పెరిగిపోయి త్వరగా తగ్గాలంటే అది తగ్గదనమాట. అది ఏ సిస్టంలో అయినా కానీ, ఎస్పెషల్లీ హోమియోపతి దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ క్రానిక్ డిసీజెస్కి త్వరగా రావాలంటే కాదు. అందుకే హోమియోపతి స్లో అంటారు, కానీ హోమియోపతి స్లో కాదు. అతనిలో ఉన్నటువంటి డిసీజ్ నేచర్ని బట్టి అది క్రానిక్ స్టేజ్లో వస్తే అలా ఉంటుంది అనమాట. పేషెంట్ రావడం స్లో మీరు అన్నట్టు. బట్ ఎర్లీ స్టేజ్లో వస్తే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసెస్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అండర్లైన్ కాజ్ ఏంటి అని మనం గుర్తించుకోవడానికి రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తే డయాబెటీస్ అనేది చాలా మంది లోపల చూస్తున్నాం. ఫంగల్ ఇన్ఫెక్షన్సే కానీ, సోరియాసిసే కానీ, ఎటోపిక్ డెర్మటైటిసే కానీ, ఇలాంటి సందర్భాల లోపల అండర్లైన్ ఏదైనా థైరాయిడ్ కానీ ఏదైనా మనం చూస్తే చాలా మంది లోపల డయాబెటీస్ ఉంటుంది. సో ఏదైనా చర్మ సమస్యలు వచ్చినాయి, అది తగ్గట్లేదు, రెగ్యులర్గా వస్తూనే పోతున్నాయి అని అనుకుంటే ఒకసారి షుగర్ ఉందా లేదని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, స్కిన్ డిసీజ్ ఉన్నా సరే షుగర్ ఉండొచ్చేమో, ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే సార్, మనం చాలా వరకు కూడా ఈ డయాబెటీస్ గురించి మాట్లాడితే మగవాళ్ళలో ఈడీ ప్రాబ్లం మాట్లాడతాం, కానీ మరి ఆడవాళ్ళలో కూడా ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళల్లో కోరికలు తగ్గడం కావచ్చు, తర్వాత టైమింగ్ ప్రాబ్లం కావచ్చు, లేదని అంటే అక్కడ డ్రైనెస్ అవ్వడం కావచ్చు వెజినల్ పార్ట్లలో, ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లం చూస్తూ ఉన్నారు సార్? సో చాలా మంది ఆడవాళ్ళ లోపల నడి వయసు లోపల అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీకి రిలేటెడ్గా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇన్ఫర్టిలిటీ కపుల్లో మనం రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా థైరాయిడ్ ప్రొఫైలే కానీ అండ్ డయాబెటిక్ ప్రొఫైలే కానీ మిగతా
FSH, LH ఇలాంటి హార్మోన్స్ కూడా చూస్తుంటాం అనమాట. ఈ హార్మోన్స్ అన్ని చూసినప్పటికీ కూడా అన్ని నార్మల్ ఉంది. చాలా మందిలో డయాబెటీస్ కూడా మనం గుర్తించాం. సో డయాబెటీస్ ఉన్న ఆడవాళ్ళ లోపల ఏంటంటే ఈ మిగతా హార్మోన్స్ అన్ని కూడా ఏదైతే FSH కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ, ఓవులేషన్కి సంబంధించినటువంటి ప్రతి హార్మోన్స్ కూడా డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ లోపల ఈ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాం ఆడవాళ్ళ లోపల. టైప్ 1 డయాబెటీస్ ఉంది, మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాము అనే సందర్భాల లోపల ప్రెగ్నెన్సీ అచీవ్ చేయలేకపోతున్నాం, ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే సందర్భాల లోపల షుగర్ లెవెల్స్ అనేవి ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ లోపల రెగ్యులర్గా మెన్సెస్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా, ఓవులేషన్ ప్రాపర్గా ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అనేది చాలా డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటంటే బాడీ వీక్గా ఉండడం, ఎస్పెషల్లీ జెనిటల్ ఆర్గన్స్ వీక్గా ఉండడం, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ రిపీటెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. జెనిటల్ రిలేటెడ్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వైట్ డిశ్చార్జెస్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల లోపల ప్రెగ్నెన్సీ అనేది డిలే అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆడవాళ్ళ లోపల చాలామంది టైప్ 2 డయాబెటీస్ కూడా చూస్తుంటాం. ఈ సిమ్టమ్స్ సేమ్ సిమ్టమ్స్ ఎవరైతే 25 to 30 మిడిల్ ఏజ్లో ఉండి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ సందర్భం లోపల డయాబెటీస్ అని గుర్తించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి అనమాట. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా డయాబెటీస్ ఉన్నప్పుడు ఇక ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడే వాళ్ళకి హోమియోపతి లోపల చక్కటి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మెడిసిన్స్ వాడడం వల్ల డయాబెటిక్ ని కరెక్ట్ చేయడమే కాదు, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మిగతా హార్మోన్స్ చాలా మంది లోపల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లోపల కూడా చాలా మందిలో డయాబెటీస్ వస్తుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. సో ఈ జెస్టేషనల్ డయాబెటిక్ రిలేటెడ్గా కూడా ఇక షుగర్ వచ్చింది, ప్రెగ్నెన్సీ ఏమవుతుందని చెప్పేసి భయపడుతుంటారు. అలాంగ్ విత్ అలోపతి, హోమియోపతి మెడిసిన్స్ ఆ సందర్భాల లోపల ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ షుగర్ నార్మల్ అవుతుంది అంటే ముందు వాళ్ళకి డయాబెటీస్ ఉండదు సార్. మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అటాక్ అయింటది, మరి డెలివరీ తర్వాత అది కంటిన్యూ అవుతుందా లేదు అని అంటే అక్కడ ఎట్లాగో నార్మల్ బాడీ వచ్చేసింది కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి మంచిగా అయిపోతుంది. సో చాలా మంది లోపల న్యాచురల్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత న్యాచురల్గా తగ్గిపోవడానికి షుగర్ అనేది రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటీస్. బట్ కొందరిలో మాత్రం ఈ టైప్ 2 డయాబెటీస్గా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ఈ డయాబెటీస్ అనేది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల లోపల హోమియోపతి చాలా చక్కటి వరం అని చెప్పుకోవచ్చు అనమాట. పోస్ట్ డెలివరీ తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ ఉండి డెలివరీ తర్వాత షుగర్ కంటిన్యూ అవుతున్న సందర్భాల లోపల హోమియోపతి మెడిసిన్స్ ద్వారా దాన్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపేర్ టు టైప్ 1, టైప్ 2తో పోల్చుకుంటే జెస్టేషనల్ డయాబెటీస్ని పోస్ట్ డెలివరీ తర్వాత ఫిజికల్ యాక్టివిటీలో మార్పులు చేసుకుంటూ, లైఫ్ స్టైల్ లోపల చేంజెస్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల దాన్ని రివర్సల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మహిళల్లో ఈ లిబిడో రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఒకప్పుడు మనం చూస్తే మెనోపాజ్ వచ్చినప్పుడు కొద్ది మందిలో కోరికలు పెరుగుతాయి, కొద్ది మందిలో కోరికలు తగ్గుతాయి అంటుంటారు. సాధారణంగా మామూలు 25 ఏళ్ళకి 30 ఏళ్ళకే ఈ లిబిడోకి పడిపోతా ఉన్నారు, అసలు కోరికలే రావట్లేదు. ఒకప్పుడు ఏంటంటే మగవాళ్ళలో కోరికలు లేవంటే సో వాళ్ళకి ఈడీ ప్రాబ్లంతోనో లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్తోనో ఈ ప్రాబ్లం ఉండేది. వాళ్ళలో ఎందుకు ఈ కోరికలు తగ్గిపోవడం? సైకలాజికల్గా చూసినట్లయితే జెండర్ ఈక్వాలిటీ అని అంటాం కదా. సో మేము కూడా ఈక్వల్గా ఉండాలనే కోరికతోటి వాళ్ళు నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు, డే షిఫ్ట్లు చేస్తున్నారు, డైట్ లోపల మార్పులు వస్తున్నాయి. ఈ డైట్లో మార్పుల వల్ల వాళ్ళకి ఒక రకమైనటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, మేము సాధించాలి, ఈక్వల్గా సాధించాలి, ఈక్వల్గా నేను ఈ జాబ్ చేయాలి అనే ఈ ఒక రకమైనటువంటి ప్రెషర్ తోటి, ఒక రకమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అచీవ్ చేయాలని ఒక కోరికతోటి ముందుకు వెళ్తూ వాళ్ళు న్యాచురల్గా నేచర్ ఇచ్చినటువంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో ఆ హార్మోన్స్ అన్ని తగ్గిపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఆడవాళ్ళ వల్ల ఈ రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మగవాళ్ళు చాలా మంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మేము చేయాలనుకుంటాము బట్ నా పార్ట్నర్ సపోర్ట్ చేయట్లేదు సార్, చాలా మంది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళకు కూడా హోమియోపతి రిలేటెడ్గా మెడిసిన్స్ అందించడం వల్ల వాళ్ళ బాడీ లోపల మిగతా హార్మోన్స్ ఏమైనా ఉన్నాయి, FSH, LH, లుటనైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, వీటి లోపల ఏమైనా డెఫిషియన్సీ ఉన్నాయా, వీటిలో ఏదైనా మార్పు ఉన్నట్లయితే AMH లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటిలో కలిగినటువంటి మార్పుల ఆధారంగా మనం మెడిసిన్స్ అనేది అందించినట్లయితే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఆడవాళ్ళు తగ్గిపోయినటువంటి కోరికలు కూడా తిరిగి నార్మల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. నార్మల్గా ఈ 40 తర్వాత కోరికలు పెరుగుతాయా వాళ్ళలో తగ్గుతాయా సార్? ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తే ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు అంటే కొంచెం సర్టిఫైడ్ డాక్టర్ చెప్తే ఓకే, కానీ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా తగ్గుతాయని కొద్దిమంది, కాదని కొద్దిమంది. అసలు ఏంటి 40 తర్వాత మహిళల్లో కోరికలు పెరుగుతాయి తగ్గుతాయి? ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ
దానివల్ల మన శరీరం లోపల ఆడవాళ్ళ లోపల ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత కొంతవరకు కొందరి లోపల ఈ డ్రైనెస్ ఉంటుందన్నమాట. సో ఈ డ్రైనెస్ వల్ల సీక్రీషన్స్ ఏవైతే ఉంటాయో, వెజినల్ సీక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అది తగ్గిపోవడం వల్ల ఒక రకమైన పెయిన్ వస్తుందన్నమాట. సో ఈ పెయిన్కి రిలేటెడ్గా ఆ పెయిన్ ఇప్పుడు అవసరమా అనే సందర్భాల లోపల అవాయిడెన్సీ, మనకి ఇప్పుడు వద్దులే సెక్స్ వద్దులే అనే ఒక రకమైనటువంటి నేచర్ అనేది ఆడవాళ్ళకు చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. బట్ మగవాళ్ళకేమో కోరికలు ఉంటాయి, ఆడవాళ్ళకేమో ఈ ప్రాబ్లం చేస్తే ఇప్పుడు సెక్స్ చేస్తే పెయిన్ వస్తుంది, పెయిన్ఫుల్గా ఉంటుందనే ఆ భావనతోటి దాన్ని దూరంగా పెడుతుంటారు. బట్ అలాంటి వాళ్ళకు కూడా చక్కగా మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నట్లయితే దానికి రిలేటెడ్ కూడా హోమియోపతి లోపల ఈ ప్రాబ్లమ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దానికి రిలేటెడ్ మెడిసిన్స్ అనేది హోమియోపతిలో చక్కగా అందుబాటులో ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడుకొని మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెనోపాజ్ తర్వాత యూజువల్గా ఏంటంటే ఈ కోరికలు తగ్గిపోతున్నాయని మరి ఒక రకమైన అపోహ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా సాధారణంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట. వాళ్ళు నార్మల్గా బాడీని BMI మెయింటైన్ చేసుకుంటూ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు, లైక్ డయాబెటీసే కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెక్షువల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిమంది ప్రీ డయాబెటిక్లో అంటే మాకు కొన్ని లక్షణాలు ముందే కనపడ్డాయండి, మేము నిర్లక్ష్యం చేసాము, అప్పుడే కొంచెం జాగ్రత్త పడింటే బాగుండేదేమో అని చెప్పి అంటుంటారు. ఆ లక్షణాలు ఏం కనపడతాయి సార్? అంటే డయాబెటిక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు, అదేవిధంగా ఇందులోనే మనం ఈ టాపిక్లోనే ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా హోమియోపతిలో మళ్ళీ ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. సో యూజువల్గా మనం ఏంటంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల సాధారణంగా మనకు డయాబెటీస్ వచ్చే ముందు మనకు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు మాత్రమే డయాబెటీస్లోకి వెళ్ళి కాంప్లికేషన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయనంటే త్వరగా అలసిపోవడం, తొందరగా అంటే ఓ చిన్న పని చేసినప్పుడు కూడా 100 అడుగులు వేసి నడిచేసి వచ్చినప్పుడు కూడా తొందరగా అలసిపోయినట్టుగా ఉండడం. అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళ లోపల కావచ్చు, మగవాళ్ళ లోపల కావచ్చు, నెక్ చుట్టూ, మెడ చుట్టూ స్కిన్ ఏదైతే ఉంటుందో పిగ్మెంటేషన్ రావడం, నల్లగా అయిపోతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు కనిపించినా, త్వరగా అలసిపోయినట్టుగా అనిపించినా, కొన్ని రకాలైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి, త్వరగా తగ్గకపోవడం, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్ లక్షణాలే. అండ్ విపరీతంగా శరీర బరువు పెరిగిపోవడం కూడా కొన్ని సందర్భాల లోపల డయాబెటీస్కి సూచన అనమాట. శరీర బరువు ఎక్కువగా ఉండి కొందరిలో ఆల్ ఆఫ్ సడన్గా బరువు తగ్గుతూ ఉండడం, బరువు పెరుగుతూ ఉండడం, అండ్ రాత్రి వేళలో నిద్ర సరిగా రాకపోవడం, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్కి సూచనలు అనమాట. సో ఈ ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నప్పుడు దాని ప్రాపర్ కేర్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల, దాంతోపాటు లైఫ్ స్టైల్ లోపల కొన్ని మాడిఫికేషన్ చేసుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల, డైట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ప్రీ డయాబెటీస్ని 100% రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి తోడుగా హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే కాంప్లికేషన్స్ లేకుండా పూర్తిగా రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వన్ అండ్ ఓన్లీ డయాబెటీస్ మనం ఖచ్చితంగా పూర్తిగా రివర్స్ చేయగలమనంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ అనమాట. సో ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నప్పుడే షుగర్ లెవెల్స్ కొంచెం HbA1c లెవెల్స్ 6 to 6.5, కొన్ని సందర్భాల్లో 6.8, 6.9, 7 వరకు కూడా రీచ్ అయినా కూడా వాటిని ఖచ్చితంగా మనం రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి 8 దాటిపోయింది, 9 దాటిపోయింది, 10 దాటిపోయింది అని అంటే ఆ సందర్భం లోపల మనం కాంప్లికేషన్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో రివర్స్ కాదా అంటే ఖచ్చితంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మన లైఫ్ స్టైల్ లోపల ఎక్కువగా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డైట్ రిలేటెడ్గా ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ప్రీ డయాబెటిక్ రిలేటెడ్గా మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ప్రీ డయాబెటిక్ కండిషన్లో వచ్చారంటే త్వరగా తగ్గిస్తాం మేము డయాబెటీస్ని. లేదు మీరు ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చారంటే దానికి తగినట్టు కానీ లేట్ అవుతుంది, కానీ తగ్గిస్తాం. అది సో డయాబెటీస్ లోపల ఆఫ్టర్ 10 years తర్వాత మన దగ్గర రిపోర్ట్స్ పట్టుకొని వస్తున్నారు చాలా మంది. అంటే అవేర్నెస్ అనుకోవచ్చు, సోషల్ మీడియా అవేర్నెస్ అనుకోవచ్చు, మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల కావచ్చు. సో డయాబెటిక్కి హోమియోపతిలో వైద్యం ఉందని చెప్పేసి ఒక 10 years 20 years ఉన్న డయాబెటీస్ వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తున్నారు. అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తున్నారు. బట్ అలాంటి సందర్భాల లోపల మనం చేయగలిగింది ఏంటంటే డయాబెటిక్ రిలేటెడ్ ఉన్నటువంటి కాంప్లికేషన్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా రివర్స్ అవుతుందానంటే మెడిసిన్స్ వాడుతున్న తర్వాత HbA1c లెవెల్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాళ్ళ బాడీ ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందనే దాన్ని బట్టి రివర్స్ అవుతుందా కాదా అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రీ డయాబెటిక్ కండిషన్లో వచ్చినట్లయితే ఖచ్చితంగా కంప్లీట్గా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిమంది HbA1cలో 12, 13 కూడా మనం చూస్తూ ఉంటాం. సో కొద్దిమంది వచ్చేసేసి 6 అట్లా 6.5 ఉన్నా భయపడిపోతూ ఉంటారు.
అసలు 12, 13 ఉన్న వాళ్ళు అసలు లైట్ తీసుకుంటా ఉంటారు. అసలు ఎప్పుడు మనం భయపడాలి సార్? అంటే హెచ్‌బీఏవన్సీ లెవెల్ ఎంత ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి? సో, దీని లోపల హెచ్‌బీఏవన్స్‌లో అనేది మనకు 3 మంత్స్ యావరేజ్‌గా మన శరీరం లోపల షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఇండికేట్ చేయడానికి హెచ్‌బీఏవన్సీ అని చెప్పేసి మనం టెస్ట్ చేస్తుంటాం అనమాట. సో, ఈ టెస్ట్‌లో భాగంగా చేసినప్పుడు 6లో ఉన్నట్లయితే చాలా బాగా కంట్రోల్‌లో ఉంది. ఏం డయాబెటిస్ రిలేటెడ్ రిస్క్ అనేది చాలా వరకు లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 6.5 ఉంది. అయినా గాని భయపడాల్సిన అవసరం లేదు. బట్ వేరాజ్ మనకు 7, 8, 9, 10, 11, 12 ఈ విధంగా పెరిగిపోతుంది. 12 వచ్చినా గానీ మేమింకా ఏం గాదులే అని చెప్పేసి చాలామంది ఏం లేదు బానే ఉంది అని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ డయాబెటిస్‌లో నేను చాలామంది పేషెంట్స్‌కి నా దగ్గరకొచ్చిన వాళ్ళకి నేనేం చెప్తుంటా అంటే డయాబెటిస్ అనేది ఒక కర్రకు పట్టేటువంటిది మనకు చెదపురుగులు అంటాం గదా! చెదపురుగు లాంటి శరీరానికి ఒక చెదపురుగులా అనమాట. చూడ్డానికి బయట ఎలాంటి ఏం లేదు బానే నిగనిగలాడుతూ ఉంటారు శరీరం. కానీ లోపల ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ అంటే డయాబెటిక్ న్యూరోపతి గానీ, నెఫ్రోపతి గానీ, రెటినోపతి గానీ, కీటోసిస్ గానీ, డయాబెటిక్ గ్యాంగ్రీనే గానీ, డయాబెటిక్ ఫూటే గానీ, డయాబెటిక్ ఇట్లా రిలేటెడ్‌గా చెప్పుకుంటూ పోతే 100 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో, ఏం కాదు అనుకుంటే ఒకరోజు సడెన్‌గా కీటోసిస్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన సందర్భం గూడా ఉంటుంది. యెస్. యెస్. సో, ఏం కాదు అనే భావన నుండి మనం ప్రాపర్ కేర్ తీసుకుంటూ ఏం కాదు అనుకుంటే బావుంటుంది. యెస్. యెస్. సో, డయాబెటిస్ అనేది ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్. మన శరీరం లోపల ప్యాంక్రియాస్ లోపల ఉన్నటువంటి బీటా సెల్స్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోకపోతే ఆ సందర్భం లోపల టైప్ 2 డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే టైప్ 1 డయాబెటిస్‌లో అయితే ఇన్సులిన్ హార్మోన్ అనేది తక్కువగా వస్తుంది. దాని రిలేటెడ్ టైప్ 1 డయాబెటిస్ అంటాం. సో, ఈ హెచ్‌బీఏవన్స్ లోపల చూసినట్లయితే స్పెషల్లీ మనం 6.5 వరకు 7 వరకు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ 7 వస్తుంది, 8 వస్తుంది, 9 వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ కేర్ తీసుకోవాలి. లైఫ్ స్టైల్ లోపల మోడిఫికేషన్ చేసుకోవాలి. డైట్ రిలేటెడ్‌గా ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అప్పుడే డయాబెటిస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రావు. లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందన్నమాట. ఒకవేళ 12 పాయింట్స్ అట్లా పైన ఉన్నవాళ్ళైనా సరే హోమియోకి వచ్చారంటే హోమియోపతి మందులు వాడుతూ ముఖ్యంగా డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదిస్తే సో, మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చా వాళ్ళకి? సో, 12+ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. హెచ్‌బీఏవన్సీ నేను ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నాను సార్. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ 16 యూనిట్స్, 20 యూనిట్స్, 25 యూనిట్స్ తీసుకుంటున్నాను అనే కేసు మొత్తం ఇంత పెద్ద బండిల్ తీసుకొని వస్తున్నారు. ఓకే. సో, ఆల్రెడీ 10 ఇయర్స్, 20 ఇయర్స్ మెడిసిన్స్ వాడి అన్‌కంట్రోల్ డయాబెటిస్ స్టేజ్ లోపల హెచ్‌బీఏవన్స్ లెవెల్స్ 12 ఉన్న సందర్భాల్లో కూడా మన దగ్గరికి వస్తున్నారు. సో, అలాంటి సందర్భాల లోపల హోమియోపతిలో స్కోప్ ఉందా అనంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాంగ్ విత్ ఇన్సులిన్ సపోర్ట్ హోమియోపతి మెడిసిన్స్ కూడా అందించడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అలాంటి సందర్భంలో పూర్తిగా నార్మల్ అవుతుందనంటే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత గానీ వాళ్ళ శరీరం ఎలా రెస్పాన్స్ అవుతుంది చూసిన తర్వాత గానీ పూర్తిగా తగ్గుతుందా లేదా అని మనం నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, చాలా మంది కేసెస్ లోపల అలాంగ్ విత్ హోమియోపతి మెడిసిన్స్ ఇన్సులిన్ కూడా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో, వాళ్ళ లోపల ఎలాంటి ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా సపోర్టివ్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఆరోగ్యపరంగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కొన్ని రాపిడ్ ఫైర్ క్వెషన్స్ తీసుకుందాం సార్ ఇప్పుడు. Yes. ఎందుకంటే కొద్ది మందిలో ఉన్న డౌట్స్ ఇవి. కొన్ని ప్రీవియస్ మనం చేసిన వీడియోస్ కింద కమెంట్స్ వచ్చాయి. Okay. సో, అసలు డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఏ ఫ్రూట్స్ తినాలి? ఎందుకంటే సీజన్ అయిపోతా ఉంది. మామిడి పండ్ల సీజన్. అవి చూస్తే ఇంక మళ్ళీ దొరకవేమో ఇంకో 1 ఇయర్ వరకు. తినాలా వద్దా? ఈ డౌట్‌లో ఉంటారు. అంటే వాళ్ళకి ఏ ఫ్రూట్స్ అనేవి బెస్ట్ అండి? సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళ లోపల మ్యాంగో సీజనల్ ఫ్రూట్ అనేది పనికిరాదనమాట. సో, మ్యాంగో లోపల ఏంటంటే షుగర్ లెవెల్స్ తీసుకోవడం వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగోసే కానీ సీతాఫలాలే కానీ తినకూడదు. వాళ్ళు మంచి ఫుడ్ ఏంటి ఫ్రూట్స్ లోపల ఏది తీసుకుంటే బాగుంటుందంటే నల్ల నేరేడు పండ్లు తీసుకోవచ్చు, జామ పండు తీసుకోవచ్చు, యాపిల్ ఒక మోతాదులో తీసుకోవచ్చు, బనానా ఒక మోతాదులో తీసుకోవచ్చు, దానిమ్మ కొంతవరకు తీసుకోవచ్చు, పూర్తిగా తీసుకోకూడదు, పపాయ తీసుకోవచ్చు. సో, ఫ్రూట్ రిలేటెడ్గా చూసుకుంటే మ్యాంగో అనేది కానీ సీతాఫలాలే కానీ ఇవి తీసుకోకూడదు. సార్ షుగర్ ఉన్న వాళ్ళు మామూలుగా ఇప్పుడు మొన్న ఏకాదశి అయిపోయింది సార్. ఏకాదశి అంటేనే చాలా వరకు కూడా మన హిందువులు బాగా అభిమానించి ఫాస్టింగ్‌లో ఉంటారు. సో, ఉపవాసం ఉండొచ్చా? ఉండకూడదా? డయాబెటిస్ ఉన్నవాళ్ళు? సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళు నన్ను అడిగితే నేను ఒక హిందువునే బట్ ఫాస్టింగ్ చేయకూడదు అని చెప్పేసి నేను చెప్తాననమాట. డయాబెటిస్ ముందు వరకు ఒక భక్తితో మీరు చేశారు సరిపోయింది. బట్ ఆఫ్టర్ డయాబెటిస్ వచ్చిన తర్వాత ఫాస్టింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తేనే శరీరం అనుకూలంగా ఉంటుందని నేను చెప్పగలుగుతాను. ఓకే. ఎందుకు సార్? అంటే మామూలుగా ఏమవుతుంది ఒకవేళ అయితే ఫాస్టింగ్ ఉంటే మన బాడీలో ఏం జరుగుతుంది? కొంతమంది లోపల డయాబెటిస్ లోపల ఇన్సులిన్ తీసుకునే పేషెంట్స్ కూడా ఉంటారు. ఆహాహా. సో, ఒకరోజు ఇన్సులిన్‌లో మార్పు రావడం వల్ల కూడా డైరెక్ట్‌లీ ఇట్ మే లీడ్ టు హైపోగ్లైసిమియా కండిషన్‌లోకి అంటే
మనం ఏం ఫుడ్ తినము, బట్ ఇన్సులిన్ తీసుకుంటున్నాం, కొంచెం తగ్గించి తీసుకున్నాం, కొంచెం Okay. తగ్గించి తీసుకున్నా కానీ ఆ రోజు ఏ విధంగా బాడీ రియాక్ట్ అవుతుందని ఎవరైనా చెప్పలేము. Oh. సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా హైపోగ్లైసిమిక్ కండిషన్ లోపల వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే షుగర్ లెవెల్స్ పెరిగిన ప్రాబ్లమే, పూర్తిగా తగ్గినా కానీ తగ్గిన హైపోగ్లైసిమియా అని చెప్పేసి చెప్తుంటాం. Okay, ఇట్ మే okay. లీడ్స్ టు కోమా ఆల్సో. కీటోయిసిస్ డయాబెటిక్ కాంప్లికేషన్ లో భాగంగా చాలా మంది లోపల ఫాస్టింగ్ చేసిన సందర్భాల లోపల కీటోయిసిస్ కానీ అండ్ హైపోగ్లైసిమియా కానీ ఎక్కువ మందిలో చూస్తుంటాం అనమాట. సో దానికి రిలేటెడ్గా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఫాస్టింగ్ అనేది కొంతవరకు దూరంగా ఉంటేనే బాగుంటుందని ఓకే, చెప్తాను. ఓకే. డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఆకలి ఎక్కువ వేస్తుంది అని అంటుంటారు కదా సార్. అంటే ఏంటంటే ప్రోటీన్ లాస్ ఎక్కువ జరుగుతున్నట్లు అది సింటమా అండి, సింబాలికా? సో క్రేవింగ్ అనమాట. ఆ. ఆకలి ఎందుకు పెరుగుతుంది అని అంటే మన బాడీ యొక్క మెటబాలిజంలో భాగంగా ప్రోటీన్ లాస్ అవుతుంది. ఎప్పుడైతే ప్రోటీన్ లాస్ అవుతుందో కార్బ్స్ మీద క్రేవింగ్స్ అనేవి వస్తుంటాయి. కార్బోహైడ్రేట్ క్రేవింగ్ వస్తుందంటే మన శరీరం లోపల ప్రోటీన్ డెఫిసిట్ అవుతుంది, మన శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ లేదు శరీరం లోపల అని ఒక ఇండికేషన్ అనమాట. సో దానిలో భాగంగా డయాబెటీస్లో ఉన్న వాళ్ళ లోపల ఆకలి విపరీతంగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక ఇది ఉంది సార్. ఎందుకంటే మాకు డయాబెటిస్ వచ్చింది కాబట్టి మేము వైట్ రైస్ పూర్తిగా బంద్ చేయాలి. నిజంగా బంద్ చేయాలా? కార్బోహైడ్రేట్స్ అసలు అవసరం లేదా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి? శరీరానికి కార్బోహైడ్రేట్స్ అవసరమే, ఓకే. ఫైబర్ అవసరమే, ప్రోటీన్ అవసరమే. బట్ మనం ఏ రకమైనటువంటి ప్రోటీన్ తీసుకుంటున్నాము, ఏ రకమైనటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో కార్బోహైడ్రేట్స్ కూడా అవసరమే, పూర్తిగా జీరో చేయాల్సిన అవసరం లేదు. వన్ టైం మీల్ లోపల మార్నింగ్ నైట్ కాకుండా ఆఫ్టర్నూన్ టైం లోపల మీకు ఇష్టమైనటువంటి ఆహారంలో రైస్ని కూడా తీసుకోవచ్చు అనమాట. అది ఒక ఓకే. కప్ రైస్ తీసుకోవడం వరకే దాన్ని లిమిట్ చేసుకోవాలి. ఎక్సెస్ తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ లోపల గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మళ్ళీ షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా తినట్లేదు అనే భావన నుండి తగ్గించుకోవడానికే ఒక కప్ రైస్ వరకు లిమిట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఏది బెస్ట్ సార్ వీళ్ళకంటే? బ్రౌన్ రైస్ లాంటివి సజెస్ట్ చేస్తుంటారు. వైట్ రైస్ ప్లేస్‌లో ఏమైనా బ్రౌన్ రైస్ తీసుకుంటే బెస్టా? కొద్దిమంది ఏమంటుంటారంటే వైట్ రైస్ ఒక కప్ తీసుకోమంటారు మీలాగే. తర్వాత ప్రోటీన్ పప్పు దినుసులు ఎక్కువ ఉండేది తీసుకోమంటారు. అంటే ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తున్నారు సార్ వాళ్ళు? అంటే స్లోగా మనకు షుగర్ రిలీజ్ అయ్యేటువంటి వైట్ రైస్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా బ్లడ్లోకి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అది బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు మనం తీసుకునే ఆహారం అనేది చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది, స్లోగా గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి బ్రౌన్ రైస్ అనేది ఎక్కువ చేస్తుంటారు. బట్ బ్రౌన్ రైస్ అఫోర్డ్ లేదు అనుకున్న వాళ్ళు వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు, లిటిల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. కొద్దిమంది ఏంటంటే మేము కాఫీ టీలు అసలు బంద్ చేసేసామండి డయాబెటీస్ వచ్చిన తర్వాత. కానీ కొద్దిమంది డాక్టర్ చెప్పడం వల్ల మేము హనీ వేసుకుంటున్నాము, పాలల్లో కావచ్చు, కాఫీలో కావచ్చు, ఇట్లా బెల్లం వేసుకుంటా ఉన్నాము, బ్రౌన్ షుగర్ లాంటివి వాడుతున్నాం అంటుంటారు. అవి వాడచ్చా అంటే ఈ చక్కెర ప్లేస్లో? అంటే హనీ వేసుకుంటే ఏం కాదు, బెల్లం వేసుకుంటే ఏం కాదనే అపోహతోటి ఎక్కువ మోతాదులో వాటిని తీసుకుంటున్నారు. దానివల్ల మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు తినాలనిపిస్తే లిటిల్ క్వాంటిటీలో షుగర్ తీసుకున్న తప్పలేదు, కానీ దాని ప్లేస్లో హనీ కానీ బెల్లం కానీ తీసుకోవడం వల్ల ఏం కాదు, షుగర్ పెరగదు అనే భావంతో ఎక్కువ తీసుకుంటున్నారు. డయాబెటీస్ లోపల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో దానికంటే హనీ, బెల్లం, చక్కెర ఏది లేకుండా నార్మల్ కాఫీ కానీ నార్మల్ టీ కానీ తీసుకున్న, నార్మల్ మిల్క్ కానీ తీసుకుంటే అన్నిటికంటే ఉత్తమం అన్నమాట. ఓకే. మన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాలంటే సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజులో ఎంత వరకు నడవాలి సార్? అంటే ఎంత దూరం నడవచ్చు? సో డయాబెటీస్లో మేము చాలామంది పేషెంట్ చెప్తుంటాం, పేషెంట్కి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత సార్ ఏం తినాలి, ఏం చేయాలని చెప్పి చాలా చక్కగా అడుగుతారు. బట్ ఏం చేస్తుంటారంటే మేము రోజు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీలో భాగంగా అట్లీస్ట్ 30 to 45 మినిట్స్ వాకింగ్ ఉండాలని చెప్తుంటాం. ఓకే. సో 30 to 45 మినిట్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క మెటబాలిజం అనేది హైలో ఉంటుంది, మనం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా త్వరగా డైజెస్ట్ అవుతూ దానిలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉండేలాగా మనం మెయింటైన్ అవుతుంది అనమాట. బట్ ఎప్పుడైతే ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మళ్ళీ షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరేంటి సార్ బాగానే చెప్తారు, మాకేమో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మేము నడవలేం కదా అనే వాళ్ళకి ఏం చెప్తారంటే? అట్లీస్ట్ వారం లోపల ఒక 7 రోజుల లోపల 150 గంటలు, 150 మినిట్స్, నాట్ గంటలు, 150 మినిట్స్, 150 నిమిషాలు వారానికి వాకింగ్ చేస్తే చాలు. ఓకే. అంటే వీళ్ళకి వ్యాయామం లాంటివి మంచివేనా సార్? అంటే బాడీలో ఏదో ఒకటి మెటబాలిజం జరుగుతూ ఉండాలి. సో వాకింగే కాకుండా ఉన్న ప్లేస్‌లోంచి ఏమైనా యోగా లాంటివి? యోగా కూడా చాలా మంచిది. యోగా లోపల ఎస్పెషల్లీ పవనముక్తాసన అని ఉంటుందన్నమాట. సో ఈ పవనముక్తాసన లోపల యోగా లోపల చేయడం వల్ల కూడా ఇన్సులిన్ సెక్రీషన్స్ అనేది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో యోగా ఇంట్లో నుంచి కూర్చొని చేసుకుంటాము, మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం అంటే యోగా చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ మెడిసిన్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఉంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఒకప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే చాలా వరకు మనం చూస్తే కాలు కట్ చేసేవాళ్ళు సార్.
ఇప్పుడు అది చాలా వరకు తగ్గాయి. ఈ కాళ్ళు కట్ చేయడం అనేది ఎందుకు జరుగుతా ఉన్నది అప్పుడు? అసలు డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఎందుకు ఏదో ఒక అవయవాన్ని డ్యామేజ్ అయితా ఉన్నది? సో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలే కావచ్చు, పట్టణ ప్రాంతాల లోపల కావచ్చు, డయాబెటీస్ వచ్చినా కానీ ప్రాపర్ కేర్ అనేది లేదు. ఇంత అవేర్‌నెస్ లేదు. సోషల్ మీడియాలో ఇంత అవేర్‌నెస్ లేదు. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోవడం. ఏం కాదులే, ఇదేమవుతది, ఏం కాదు తీసుకోవడం. దానిలో భాగంగా ఇప్పుడేందంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఖచ్చితంగా హెచ్‌బీ1సీ చూసుకుంటున్నారు. ప్రాపర్ అవేర్‌నెస్ వచ్చింది. ఇప్పుడు కాళ్ళు, చేతులు, వేళ్ళు తీసేంత సిట్యుయేషన్ వచ్చే వరకు చాలా తక్కువ కేసుల్లో చూస్తున్నాము. బట్ ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల లోపల ప్రాపర్‌గా మెడికల్ ఫెసిలిటీస్ లేని ప్రదేశాల లోపల ఇప్పటికి కూడా షుగర్ లెవెల్స్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల కాంప్లికేషన్‌లో భాగంగా రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం వల్ల పూర్తిగా ఆహ్, ఏమవుతుందంటే గ్యాంగ్రీన్ ఫార్మ్ అవుతుండడం. ఏదైనా దెబ్బ తగిలితే అది పూర్తిగా మానకపోవడం. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి అవి మానకపోవడం. దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం. దానిలో భాగంగా ఏదైతే పార్ట్ ఉందో దాన్ని పూర్తిగా తీసేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుందనమాట. సో షుగర్‌లో ఉంది కదా, ఏం కాదులే అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తే కొందరి లోపల అవయవాలే కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో షుగర్‌ని ప్రాపర్‌గా కేర్ తీసుకుంటూ, డైట్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటే డయాబెటిస్‌లో ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. బట్ దాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, ఏం కాదులే షుగరే కదా, మా ఇంట్లో అందరికి ఉంది, నాకు కూడా ఉంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఆర్గాన్ ఫెయిల్యూరే కానీ, ఆర్గాన్ రిమూవల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే సార్. డయాబెటిస్ అనేది నయం కాకపోయినా ఆరోగ్యంగా జీవించొచ్చా? జీవించలేమా? సో డిపెండ్స్ ఆన్, అంటే ఇప్పుడు డయాబెటిస్ లోపల 50% పేషెంట్ చేతుల్లోనే ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎవరైతే డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళ చేతిలో 50% ఉంటే, మిగతా 50% హోమియోపతి డాక్టర్ అయినా, అలోపతి డాక్టర్ అయినా, ఇంకే డాక్టర్ అయినా కానీ చేసేది యెస్. యెస్. ఓన్లీ 50%. ఈ 50% చేయగలిగిన డాక్టర్ చేసే పార్ట్ డాక్టర్ చేసి, 50% పేషెంట్ చేయాల్సిన పార్ట్ వాళ్ళు కంప్లీట్‌గా చేయగలిగితే, ఆరోగ్యంగా ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా ఖచ్చితంగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చాడు, ఆ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది అనే భావన నుండి మనం ఇంట్లో ఏం చేయాలి, మనం ఫిజికల్ యాక్టివిటీ ఏ విధంగా ఉండాలి, మన BMI ఎంతవరకు ఉంది, దాన్ని ఎంత తగ్గించుకోవాలి అనేది మనం దాని మీద ఫోకస్ చేసుకుంటూ, డైట్ రిలేటెడ్‌గా మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, మనం ఇచ్చినటువంటి డైట్‌ని ఎంతవరకు ఫాలో అవుతున్నాము, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా కేర్ తీసుకున్నట్లయితే డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటిస్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల, హోమియో వైద్య విధానం లోపల డయాబెటిస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్‌ని పూర్తిగా తగ్గించుకోవడానికి అండ్ ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో వచ్చినట్లయితే పూర్తిగా నివారించుకోవడానికి హోమియో వైద్య విధానం లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫైనల్ వర్డ్స్, ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి సార్? అంటే మీరు ఇందాక మన పోడ్‌కాస్ట్‌లో చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడో 10 ఏండ్ల కిందట వాళ్ళకి డయాబెటిస్ వస్తే మమ్మల్ని ఇప్పుడు కలిసారంటున్నారు. అసలు డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి? ముఖ్యంగా డాక్టర్ కేర్ హోమియోపతి వారు. సో హోమియో వైద్య విధానం లోపల, డాక్టర్ కేర్ హోమియో వైద్యం లోపల మనకు హోమియోపతి లోపల డయాబెటిస్‌కి ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి చాలామంది సందేహం ఉంటుంది. బట్ ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో వచ్చినా కానీ డయాబెటిస్ వచ్చి ఆల్రెడీ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అవుతుంది. ఆ సందర్భాల లోపల హోమియోపతి లోపల డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా దాన్ని పూర్తిగా రివర్సల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల లోపల ఆల్రెడీ 10 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ అయింది, దాని తర్వాత డయాబెటిస్‌కి హోమియోపతి వాడాలనుకుంటున్నాము అని అంటే ఫస్ట్ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల వాటి రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంటివ్‌గా మనం మెడిసిన్స్ అనేవి అందించడం జరుగుతుంది. అండ్ డయాబెటిస్ వల్ల వచ్చేటువంటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షనే కావచ్చు, డయాబెటిక్ న్యూరోపతికి వేరే అదర్ సిస్టమ్ లోపల ఎక్కడ కూడా దానికి పూర్తి సొల్యూషన్ లేదు. బట్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల డయాబెటిక్ న్యూరోపతి గానీ, డయాబెటిక్ నెఫ్రోపతి గానీ, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్సే కానీ వీటన్నిటిని కూడా రివర్సల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటిస్ వచ్చి 10 ఇయర్స్ అయితే డయాబెటిక్ కాంప్లికేషన్ పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్ టైం లోపలనే డయాబెటిస్ వచ్చిందనే సందర్భాల లోపల పూర్తిగా రివర్సల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంటే కొన్ని సందర్భాల లోపల ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ వాళ్ళు హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ లోపల కొన్ని మాడిఫికేషన్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళ లైఫ్ టైం అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అయితే చక్కటి మెడిసిన్స్ హోమియో వైద్య విధానం లోపల, డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి వైద్యం అందుబాటులో ఉందని నేను చెప్పగలుగుతాను. యెస్. ఇది మొత్తానికి మాకు అసలు మా ఇళ్లల్లో వాళ్ళకి డయాబెటీసే లేదు కాబట్టి మాకు కూడా రాదేమో అనే భ్రమలో అయితే మాత్రం ఉండకండి. మీ లైఫ్ స్టైల్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు డయాబెటీస్ వచ్చినా సరే
పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైంలో డాక్టర్ కేర్ హోమియోపతిని మీరు విజిట్ అయ్యారు అని అంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ అయితే తీసుకొని వస్తామని చెప్పేసి డాక్టర్ లోకేశ్వర్ గారు చెప్తున్నారు. సో డయాబెటీస్ ఆల్రెడీ మాకు అటాక్ అయ్యి 10 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా లేదు ప్రీ డయాబెటిక్లో మేము ఉన్నాము అని అనుకునేవారైనా సరే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు అపాయింట్మెంట్ ద్వారా మీరు డాక్టర్ గారితో అయితే మాట్లాడచ్చు, కలవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.